సంపూర్ణ రామాయణం అరణ్యకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 61వ సర్గ ప్రాణాధికంగా ప్రేమించిన భార్య సీత హఠాత్తుగా కనపడకపోయేసరికి రాముడికి దుఃఖము కోపము ముంచుకొచ్చాయి. దానికి కారణం లక్ష్మణుడు అని రాముని అభిప్రాయము. సీతను గూర్చి అడగాలంటే లక్ష్మణుని అడగాలి. అందుకే పదే పదే లక్ష్మణుని అడుగుతున్నాడు. లక్ష్మణ, చెప్పు, నా భార్య సీత ఎక్కడ ఉంది? నీకు అప్పగించి వెళ్లాను కదా, నా భార్యను ఏమి చేశావు? ఆమె ఎక్కడకు వెళ్లి ఉంటుంది? నా భార్యను ఎవరు బలవంతంగా తీసుకుని వెళ్లారు? నా భార్యను ఎవరు చంపి తిన్నారు? చెప్పు అంటూ నిలదీస్తున్నాడు. లక్ష్మణుడికి సీత గురించి తెలియదు అని రామునికి తెలుసు. కాని మనసు నిలవడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు. లక్ష్మణుని విడిచిపెట్టాడు. చెట్ల దగ్గరకు పోయి, సీతా సీతారా, ఎక్కడ దాక్కుని ఉన్నావు అని బిగ్గరగా పిలుస్తున్నాడు. ఓ సీతా, నీవు ఎక్కడన్నా ఆడుకుంటున్నావా? ఇందాక లేడిపిల్ల కావాలి అని అడిగావు కదా, నీకు ఏదైనా లేడి దొరికిందా? దానితో ఆడుతున్నావా? త్వరగా రా అని ఎలుగెత్తి పిలుస్తున్నాడు. మరలా రాముడు లక్ష్మణుని వద్దకు వచ్చాడు. లక్ష్మణ, సీత లేకుండా నేను బతకలేను లక్ష్మణ. సీతా వియోగంతో కృంగి కుసించి చచ్చిపోతాను. నా తండ్రి దశరథుని పరలోకంలో కలుసుకుంటాను. కాని నాకు ఒకటే భయం. నా తండ్రి నన్ను చూచి, నిన్ను 14 ఏళ్లు వనవాసము చెయ్యమన్నాను కదా, వనవాస కాలము పూర్తి కాకుండా అప్పుడే వచ్చావేమిటి అని అడిగితే ఏమి చెప్పాలి? నా తండ్రి నన్ను నువ్వు మాటమీద నిలబడేవాడివి కాదు, నీవు అన్నీ అబద్ధాలు చెబుతావు అని నిందిస్తే ఎలా భరించాలి అని లక్ష్మణునితో వాపోయాడు. మరలా సీత గుర్తుకు వచ్చింది. సీత, సీతా, ఎక్కడున్నావు సీతా? నన్ను విడిచిపెట్టి ఎక్కడకు పోయావు సీతా? నన్ను విడువకు సీతా, నీవులేనిదే నాకు జీవితం లేదు సీతా అని బిగ్గరగా ఏడుస్తున్నాడు. రాముడు ఎంత ఏడ్చినా సీత తిరిగి రాలేదు. ఇదంతా మౌనంగా చూస్తున్నాడు. లక్ష్మణుడు ఇదంతా తన వల్లే కదా అని మనసులో బాధపడుతున్నాడు. కాసేపు సీత అన్న మాటలను భరిస్తే, కాసేపు సీతకు కనపడకుండా మొహం తప్పిస్తే ఇంత ఆపద వచ్చి ఉడేది కాదు కదా అని వాపోతున్నాడు. కాని తన బాధను బయటకు కనపడనీయకుండా రామునికి ధైర్యం చెబుతున్నాడు. లక్ష్మణుడు, అన్నయ్య, ఏమిటి వెర్రి, నీవంటి ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు ఇంత విషాదము చెందవలెనా? సీత ఎక్కడకు వెళ్లదు. నీళ్లు తీసుకురావడానికి సరస్సుకు వెళ్లి ఉంటుంది. లేక ఈ అరణ్యములో ఎన్నో కొండగుహలు ఉన్నాయి కదా, ఏ గుహలోనో దాని అందాలు చూస్తూ ఉండి ఉంటుంది. లేక స్నానము చేయడానికి నదికి వెళ్ళిందేమో. లేక నిన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉందేమో. తను కాసేపు కనపడకపోతే మనము ఏమి చేస్తామో అని చూడటానికి ఎక్కడన్నా దాగి ఉండవచ్చును. కాబట్టి ఓ రామ, మనము ఆమెను వెదకడానికి ప్రయత్నం చేద్దాము. అంతేకాని ఇలా దుఃఖించడం వలన ప్రయోజనము లేదు కదా. నీవు దుఃఖము మాని నాకు అనుజ్ఞయిస్తే నేను అడవి అంతా గాలించి సీత జాడ తెలుసుకుని వస్తాను అని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడి మాటలకు ఎంతో సంతోషించాడు రాముడు. లక్ష్మణ, నువ్వు ఒక్కడివే ఎందుకు, మనం ఇద్దరం కలిసి వెతుకుదాము అని అన్నాడు. తరువాత రాముడు లక్ష్మణుడు కలిసి సీతను వెదకడం మొదలెట్టారు. అడవి అంతా గాలించారు.
పక్కనున్న పర్వతములు అన్నీ కలయ తిరిగారు, నది తీరములు వెదికారు, సరస్సుల వద్ద వెతికారు, ఎంత వెదికినా సీత కనపడలేదు. లక్ష్మణ, ఎంత వెదికినా సీత కప్పపడటం లేదు, ఏం చేద్దాము అని నిరాశగా అన్నాడు రాముడు. రామ, అంతలోనే నిరాశ చెందకుము, సీత మనకు తప్పకుండా కనపడుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. సీత బతికే ఉంది, అందులో సందేహము లేదు అని అన్నాడు లక్ష్మణుడు. ఏం దొరకడమో ఏమో, మనం ఇద్దరం ఈ అడవి అంతా గాలించాము కదా. సీత సాధారణంగా వెళ్లే ప్రదేశాలు, సరస్సులు, నది తీరము, పర్వతములు అన్నీ వెదికాము కదా. కాని సీత కనిపించలేదు, ఏం చెయ్యాలో తోచడం లేదు అని దుఃఖిస్తున్నాడు రాముడు. సీతా సీత అని మాటి మాటికి సీతను తలుచుకుంటున్నాడు. లక్ష్మణుడు రాముని శాయశక్తులా ఓదారుస్తున్నాడు, కాని రాముని దుఃఖము ఉపశమించడం లేదు. అలా సీత కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 61వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 62వ సర్గ. వివాహం అయినప్పటి నుండి తనను క్షణం కూడా ఎడబాయని సీత ఒక్కసారిగా తనను విడిచిపోవడం చూచి రాముడు హతాశుడయ్యాడు. రాముడికి కన్ను మూసినా తెరిచినా సీత రూపమే కనిపిస్తూ ఉంది. సీత చెట్ల నుండి పూలు కోస్తున్నట్టు, పూపొదలలో తిరుగుతున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఆమెను తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. తన దగ్గరకు రాలేదేమా అని అలుగుతున్నాడు. సీత తనను ఆట పట్టించడానికి తనకు దూరంగా తనకు కనపడకుండా ఉందని ఆమెను రమ్మని పిలుస్తున్నాడు. నీవు లేకపోతే పర్ణశాల శూన్యంగా ఉందని నిష్ఠురం ఆడుతున్నాడు. ఎంతకు సీత కనపడలేదు. మరలా లక్ష్మణుడి వంక చూచాడు. లక్ష్మణ, నేను ఇంతగా పిలుస్తుంటే, ఇంతగా పరితపిస్తుంటే సీత ఎందుకు రావడం లేదు? సీతను రాక్షసులు చంపి తిని ఉంటారంటావా అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. మరలా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఓ సీత, నీకు ఎంత ఆపద సంభవించినది! ఇది తెలిస్తే పాపం కైక ఎంత సంతోషిస్తుందో. ఆమె కోరిక తీరినట్టయింది కదా. సీతా, నీతో కలిసి అయోధ్య నుండి బయటకు కాలు పెట్టాను. వనవాసానంతరము నీవు లేకుండా అయోధ్యలో ఎలా కాలు పెట్టను? సీతను ఎవరికో అప్పగించి వచ్చాను అని తలిస్తే జనం నన్ను పిరికివాడని, పరాక్రమం లేని వాడని నిందించరా? నిజమే, నేను పిరికివాడినే. లేకపోతే చేతిలో ధనుర్బాణములు ఉండగా నిన్ను పోగొట్టుకున్నానే. నేను నిజంగా పిరికివాడినే. మీ తండ్రి జనక మహారాజు వచ్చి నా కుమార్తె సీత ఎక్కడ అంటే నేను ఏమీ సమాధానం చెప్పాలి? ఆయనకు నా మొహం ఎలా చూపించాలి? అసలు నీవు నా పక్కన లేకుండా చూచి మీ తండ్రి జనకుడు మూర్ఛ చెందడా? అందుకే నేను మరలా అయోధ్యకు వెళ్లను. సీతలేని అయోధ్యలో నేను ఉండలేను అని సీత తన ఎదురుగా ఉన్నట్టు ఊహించుకొనని మాట్లాడుతున్నాడు. ఇంతలో లక్ష్మణుని వంక తిరిగాడు. లక్ష్మణ, నీవు అయోధ్యకు వెళ్ళు. నాకోసరం నువ్వు కూడా ఎందుకు ఈ అడవులలో బాధలు పడతావు? భరతుని శాశ్వతంగా రాజ్యం ఏలుకోమని నా మాటగా చెప్పు. నాకు బదులు నా తల్లి కౌసల్యకు, నీ తల్లి సుమిత్రకు అభివాదము చెయ్యి. నా తల్లిని జాగ్రత్తగా చూసుకో. ఆమె చెప్పిన పనులు చేస్తూ ఉండు. లక్ష్మణ, నా తల్లికి నీవు ఇక్కడ జరిగిన విషయాలు సవిస్తరంగా వివరించు. మాయలేడి రావడం, సీత ఆ లేడి కావాలని కోరడం, నేను దానికోసరం వెళ్లడం, దానిని కొట్టడం, ఆ లేడి రాక్షసుడుగా మారి అరవడం, నువ్వు రావడం, సీత కనపడకపోవడం, సీత కోసరం నేను విలపించడం అన్నీ వివరించు అని అప్పగింతలు పెడుతున్న రాముని చూచి లక్ష్మణుడు భయంతో వణికిపోయాడు. సీతావియోగదహకం తట్టుకోలేక రాముడు ఎటువంటి దుస్థితికి లోనవుతాడో అని భయపడ్డాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 62వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 63వ సర్గ. రాముడి దోహకానికి అంతులేకుండా పోయింది. లక్ష్మణుడు ఎంత ఓదారుస్తున్నా రాముడు సీత మీద ఉన్న ప్రేమ వలన ఆమె కోసం విలపిస్తున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను, అందుకనే నాకు కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. నేను ఊరికే అనడం లేదు లక్ష్మణ. నాకు రాజ్యం పోయింది, బంధుమిత్రులు దూరం అయ్యారు, తల్లి దూరం అయింది, తండ్రి మరణించాడు, ఇప్పుడు నా భార్య కూడా నాకు దూరం అయింది. ఇది పాపకర్మల ఫలితం కాదా? సీతను ఎవరైనా ఎత్తుకుపోతుంటే ఆమె ఎంతగా విలపించి ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. సందేహము లేదు, సీతను రాక్షసులే అపహరించారు. నరమాంస భక్షకులైన రాక్షసులు సీతను అపహరించి ఆమె కంఠమును ఖండించి ఆమె నెత్తురు తాగి ఉంటారు. ఆ సమయంలో ఆమె ఎంతగా ఏడ్చిందో కదా. లక్ష్మణ, నీకు తెలుసు కదా, సీత నేను ఆ శిలాఫలకము మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు గడిపాము కదా. లక్ష్మణ, సీత గోదావరికి స్నానం నిమిత్తం వెళ్లి ఉంటుందంటావా? కాని ఆమె ఎప్పుడూ ఒంటరిగా గోదావరికి స్నానానికి వెళ్లదే. నేను తోడు లేనిదే సీత కనీసము తామరపూల కోసరం కూడా తటాకమునకు వెళ్లదు. ఎందుకంటే సీత మహాభయస్థురాలు అని లక్ష్మణునితో అన్నాడు. తల పైకి ఎత్తాడు. ఆకాశంలో సూర్యుడు వెలుగుతున్నాడు. ఓ సూర్యభగవానుడా, నీవు లోకమంతా వెలుగుతుంటావు కదా. నా సీత ఎక్కడైనా కనపడిందా? నీవు చూచావా? చూస్తే నాకు చెప్పవా అని సూర్యుడిని వేడుకున్నాడు. అలాగే వాయుదేవుడిని కూడా వేడుకున్నాడు. ఇదంతా చూచిన లక్ష్మణుడికి కూడా దుహకం ముంచుకొచ్చింది. తను దుహకిస్తే రాముడు ఇంకా దైన్యానికి లోనవుతాడని తనలో తాను తమాయించుకున్నాడు. రాముని చూచి ఇలా అన్నాడు. రామా, ఇంక చాలు, సీత కోసం దుహకించడం మాను. ఇలా దుహకిస్తూ కూర్చుంటే సీత తిరిగి వస్తుందా? పద, సీతను వెదుకుదాము. నీ వంటి బుద్ధిమంతులు కష్టములు వచ్చినప్పుడే ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి రామ, ధైర్యము తెచ్చుకో అని రామునికి ధైర్యవచనాలు పలికాడు. కాని రాముడి మీద అవి పనిచేయలేదు. ఈ సర్గ కూడా ప్రాచ్యప్రతిలో లేదు. అందుకని ఈ సర్గ కూడా తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 63వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 64వ సర్గ. రాముడికి ఇంకా ఆశ చావలేదు. ఏమో, సీత ఎక్కడికైనా వెళ్ళిందేమో, మనము అనవసరంగా ఆందోళన పడుతున్నామేమో అనే ఆలోచన వచ్చింది. వెంటనే లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, నీవు వెంటనే గోదావరి నదీ తీరానికి వెళ్ళు. అక్కడ సీత తామరపూలు కొయ్యడానికి కాని స్నానానికి కాని వెళ్ళిందేమో చూడు. ఇదే ఆఖరి ఆశ అన్నాడు రాముడు. అన్నమాట ప్రకారము లక్ష్మణుడు గోదావరి నది తీరానికి వెళ్లాడు. తీర ప్రాంతము అంతా వెదికాడు. కాని సీత జాడ ఎక్కడా కనపడలేదు. నిరాశతో రాముని వద్దకు వచ్చాడు. అన్నయ్య, నేను గోదావరి తీరం అంతా వెదికాను, బిగ్గరగా అరిచాను, సీత ఎక్కడా కనిపించలేదు అని చెప్పాడు. ఆఖరి ఆశ కూడా వమ్ము కావడంతో రాముడు హతాశుడయ్యాడు. కాని రామునికి ఇంకా కొస ఆశ మిగిలి ఉంది. లక్ష్మణుడు సరిగా చూచాడో లేదో ఏమో అని తానే స్వయంగా గోదావరి నదీ తీరానికి వెళ్లాడు. సీత, సీతా అని బిగ్గరగా అరుస్తూ ఆ ప్రాంతమంతా కలయ తిరిగాడు. రావణుడు సీతను అపహరించిన సంగతి అక్కడ ఉన్న వృక్షములకు, జంతువులకు, పక్షులకు, గోదావరి నదికి తెలుసు. కాని అవి చెప్పలేవు. రాముడు నిరాశ చెందాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, నేను ఎంత ఎలుగెత్తి పిలిచినను ఈ వనములో ఉన్న చెట్లు, పక్షులు, జంతువులు, గోదావరి నది ఎవరూ బదులు చెప్పడం లేదు.
ఏం చేయాలి, నీ పాణిని గ్రహించిన సీతేది అని సీత తల్లిదండ్రులు అడిగితే నేను ఏమి సమాధానము చెప్పాలి? లక్ష్మణ: నా రాజ్యము పోయినా అరణ్యవాసము సంప్రాప్తించినా నేను అధైర్యపడక సీతను చూచి బతుకుతున్నాను. ఇప్పుడు ఆ సీత నన్ను విడిచిపోయింది. ఇప్పుడు నేను ఎవరిని చూచి బతకాలి? నాకు ధైర్యము చెప్పేవాళ్లు ఎవరు? లక్ష్మణ: చూచావా, ఈ మూగములు నన్ను చూచి తలలు ఎత్తి ఏమో చెప్పాలి అనుకుంటున్నాయి, కాని చెప్పలేకపోతున్నాయి. సీత గురించి వీటికి తెలిసి ఉంటుంది, ఉండు వీటిని అడుగుతాను అని రాముడు ఒక్కొక్క మూగం దగ్గరకు పోయి, సీత ఎక్కడ ఉందో నీకు తెలుసా అని ప్రతి మూగమును అడుగుతున్నాడు. వాటి కళ్ల వెంట కన్నీరు కారుతూ ఉంది, కాని ఏమీ చెప్పలేకపోతున్నాయి. కాని అవి ఒక సంకేతమును ఇచ్చాయి. ఆ మూగములు తమ మోరలు ఎత్తి అరుస్తూ దక్షిణ దిక్కుకు పరుగెడుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి, మరలా దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి. రాముడు సీతా వియోగ దోహకంలో ఉన్నాడు, కాని లక్ష్మణుడు సూక్ష్మబుద్ధితో వాటి సంకేతాలు గ్రహించాడు. రామా, గమనించావా? మీరు సీతను చూచారా? సీత ఎక్కడకు వెళ్ళింది అని అడగగానే ఈ మూగములు ఆకాశం వంక చూస్తూ దక్షిణ దిక్కుగా పరుగెడుతున్నాయి. ఎవరో సీతను ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుగా తీసుకువెళ్లినట్టు వాటి చర్యలను బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి మనము దక్షిణ దిక్కుగా వెళ్లి వెదుకుదాము, సీత జాడ ఏమైనా తెలుస్తుందేమో అని అన్నాడు లక్ష్మణుడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి గడ్డిపరక దొరికినా లాభమే అన్నట్టు రాముడికి లక్ష్మణుడు చెప్పిన ఈ చిన్న మాట ఆశను రేకెత్తించింది. లక్ష్మణ, అలాగే చేద్దాము, పదపోదాం అన్నాడు రాముడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ దక్షిణ దిక్కుగా వెళుతున్నారు. మార్గంలో సీత ధరించిన పూలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూచారు. రాముడు ఆ పూలను చూచాడు. లక్ష్మణ, ఈ పూలు చూచావా? ఈరోజు ఉదయం నేను అడవిలో నుండి కోసుకుని వచ్చి సీతకు ఇచ్చాను. ఈ పూలు ఇంకా వాడిపోలేదు. ఇప్పుడు ఈ పుష్పాలు మనకు దారి చూపుతున్నాయి అని సంతోషించాడు. మరలా రాముడు తన ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఓ పర్వతములారా, మీకు సీత జాడ తెలుసు, ఎవరు తీసుకొనిపోయారో తెలుసు. తెలిసి చెప్పకపోయారో నా బాణములతో మిమ్ములను పిండి పిండి చేస్తాను అని పెద్దగా అరిచాడు. రాముని మాటలకు పర్వతములు బదులు చెబుతున్నాయా అన్నట్టు రాముని మాటలు ప్రతిధ్వనించాయి. ఇంతలో నేలమీద అటూ ఇటూ పరుగెట్టినట్టు పెద్ద పెద్ద అడుగులు, చిన్న చిన్న అడుగులు కనపడ్డాయి. పెద్ద అడుగులు రాక్షసునివిగాను, చిన్న అడుగులు సీతవిగాను పోల్చుకున్నారు. రామలక్ష్మణులు ఆతురతగా ముందుకు నడిచారు. వారికి ఒక వటవృక్షము దగ్గర విరిగిన ధనుస్సు, బాణములు, ముక్కలైన రథము కనపడ్డాయి. అక్కడ ఒక యుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడ్డాయి. అక్కడక్కడ విరిగిన ఆభరణములు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిని సీత ఆభరణములుగా గుర్తించాడు రాముడు. వారు అక్కడ సీత జాడ కోసరం నిశితంగా వెదుకుతున్నారు. లక్ష్మణ, ఇటు చూడు, ఇక్కడ నేలమీద రక్త బిందువులు కనపడుతున్నాయి. ఇది చూస్తుంటే ఇక్కడ ఆ రాక్షసుడు సీతను చంపి ఉంటాడు. లక్ష్మణ, చూస్తుంటే ఇక్కడ ఇద్దరు రాక్షసులు యుద్ధము చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఇదిగో ఇటు చూడు, బంగారముతో అలంకరింపబడిన ధనుస్సు ఇక్కడ విరిగిపడి ఉంది. ఇది ఎవరిదై ఉంటుందో తెలియదు. లక్ష్మణ, ఇటు చూడు, ఇక్కడ బంగారు కవచము పడి ఉంది అని అన్నాడు రాముడు. అన్నయ్య, ఇక్కడ ఎవరిదో పెద్ద ఛత్రము పడి ఉంది. అదుగో అక్కడ పిశాచముఖములు కలిగిన గాడిదలు చచ్చి పడి ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నువ్వు అన్నట్టు ఇక్కడ ఏదో యుద్ధము జరిగినట్టు కనపడుతూ ఉంది అని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణ, ఈ రథము ఎవరిదో మహారాజుదిగా ఉంది. అంతా బంగారంతో చేయబడి ఉంది. ఇక్కడ పడి ఉన్న బాణములు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి. బంగారపు ములికలు కలిగి ఉన్నాయి. 2 అమ్ముల పొదులు కూడా ఉన్నాయి. రథసారథి కూడా చచ్చిపడి ఉన్నాడు. ఈ సారథి చేతిలో రథమునకు కట్టిన గాడిదల కళ్ళెములు, కొరడా ఉన్నాయి.
ఇక్కడ ఇద్దరు చామరములు వీచే వాళ్లు కూడా చంపబడినట్టున్నారు. వాళ్ల శరీరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వీరందరూ ఇక్కడ జరిగిన యుద్ధములో చంపబడినట్టున్నారు అని రాముడు అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూస్తున్నాడు. లక్ష్మణుడు కూడా వారిని చూచివారు రాక్షసులు అని పోల్చుకున్నాడు. కాని సీత ఏమైందో తెలియడం లేదు. రామునికి అర్థం అయింది ఇదంతా రాక్షసుల పని అని. లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు, ఓ లక్ష్మణ, ఇదంతా చూస్తుంటే ఇక్కడ రాక్షసుల మధ్య యుద్ధం జరిగినట్టు కనపడుతూ ఉంది. సీతను తీసుకువెళ్లడం గాని చంపి తినడం గాని జరిగి ఉండవచ్చు. సీత గురించి ఇక్కడ ఘోరయుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడుతున్నాయి. దేవతలుగాని వనదేవతలుగాని సీతను రక్షించలేదు. ఏది ఏమైనా నాకు తీరని నష్టం కలుగజేశారు. నాకు సహజంగా దయాగుణం ఉంది. అనవసరంగా నేను ఎవరికీ అపకారము చెయ్యను. నా దయా గుణమును దేవతలు వనదేవతలు రాక్షసులు నా చేతగాని తనంగా భావిస్తున్నారు. నన్ను పరాక్రమము లేని వాడుగా అనుకుంటున్నారు. నా దయాగుణమే నాకు శత్రువుగా పరిణమించింది. అందుకని నేను నా దయాగుణమును తొక్కిపట్టి విజృంభిస్తాను. సకల భూతములను రాక్షసులను నాశనం చేస్తాను. యక్షగంధర్వ పిశాచ దానవులను క్షోభపెడతాను. ఎవరినీ సుఖంగా బతకనివ్వను. నా అస్త్రశస్త్రములతో ముల్లోకములను అల్లకల్లోలం చేస్తాను. ఈ దేవతలు నా సీతను నాకు క్షేమంగా అప్పగించకపోతే నా పరాక్రమము ఏమిటో వారికి తెలియజేస్తాను అని పలికి విల్లు ఎక్కుపెట్టాడు రాముడు. లక్ష్మణ, ఇక్కడ ఉన్న వారందరికీ నా సీతకు ఏమైందో తెలుసు, కాని నాకు చెప్పడం లేదు. వారు దేవతలు కాని రాక్షసులు గాని నా సీత జాడ చెప్పకపోయినా, నా సీతను సజీవంగా నాకు అప్పగించకపోయినా ఈ బాణంతో ముల్లోకములను క్షోభింపజేస్తాను అని విల్లు ఎక్కుపెట్టాడు రాముడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 64వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 65వ సర్గ. సీతా వియోగంతో రామునికి తాను ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. ముల్లోకాల్ని నాశనం చేస్తానని విల్లు ఎక్కుపెట్టడం చూచి లక్ష్మణుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే రామునితో ఇలా అన్నాడు, రామా, నీవు సౌమ్యుడవు, మృదుస్వభావుడవు, సకల జనులకు హితుడవు. అటువంటి నీవు ముల్లోకములకు హాని కలిగిస్తాను అనడం భావ్యమా? నీ శాంత స్వభావాన్ని విడిచిపెట్టవచ్చునా? చంద్రునికి వెన్నెల, సూర్యునికి వేడి, భూమికి క్షమ ఎలా అలంకారాలో నీకు సౌమ్యత, సాధుజన ప్రియత్వము అలంకారాలు. ఇన్నాళ్లు సంపాదించుకున్న కీర్తిని ఒక్కసారిగా నాశనం చేసుకుంటావా? సీతను అపహరించింది ఎవడో ఒక రాక్షసుడు. వాడిని శిక్షించాలిగాని ముల్లోకాలను క్షోభింపజేయడం యుక్తము కాదు కదా. ఇక్కడ ఏం జరిగిందో, ఎవరెవరికి యుద్ధం జరిగిందో, అసలు ఈ యుద్ధముతో సీతాపహరణమునకు సంబంధం ఉందో లేదో తెలియదు. ఈ రక్తపు మరకలు ఎవరివో తెలియదు. కాని ఇక్కడ ఒక యుద్ధము జరిగింది అన్నమాట వాస్తవము. కాని ఈ యుద్ధము ఇద్దరి మధ్య జరిగిందే కాని పెద్ద సైన్యము మధ్య జరిగింది కాదు. పెద్ద సైన్యము వచ్చిన గుర్తులు కనిపించడం లేదు. ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఒకడు చావాలి, మరొకడు గెలవాలి. కాబట్టి ఆ చచ్చినవాడు ఇక్కడే ఎక్కడో పడి ఉంటాడు. వాడిని పట్టుకుంటే మనకు సీత జాడ తెలియవచ్చు. కాబట్టి ఆ ఇద్దరి గురించి నీవు నీ ఆయుధమును ప్రయోగించడం ఉచితం కాదు. నీ భార్యను అపహరించడం క్షమించరాని నేరము. మనము ఆ నేరము చేసిన అపరాధిని పట్టి శిక్షిస్తాము. నీకు ఈ ప్రకృతి సాయం చేయడం లేదు అని అనుకుంటున్నావు. అలా అని ఎందుకు అనుకుంటావు? దక్షిణ దిక్కుగా పొమ్మని చెప్పింది ఆ మూగజీవాలే కదా. ఇంక చెట్టు పుట్టలు పర్వతాలు నదులు తాము చూచిన విషయాన్ని నీకు ఎలా తెలియజేయగలవు? వాటికి నీకు సాయం చేయాలని ఉన్నా చేయలేవు కదా. అందుకని శాంతం వహించు. మనము ఇక్కడ ఉన్న మునులను ఋషులను కలిసి వారి సాయంతో సీతను గురించి వెదుకుదాము.
ఈ అడవి పర్వతములు నది తీరములు అణువు అణువునా గాలిద్దాము. సీత జాడ తెలిసే వరకు, సీతను అపహరించినవాడు దొరికే వరకు మనము అన్ని లోకములు వెదుకుదాము. ఒకవేళ దేవతలుగాని దానవులుగాని ఈ పని చేసి ఉంటే వారికి ఒక అవకాశం ఇద్దాము. అప్పటికి వారు దారికి రాకపోతే అప్పుడు వారిని కఠినంగా శిక్షిద్దాము. ముందు మనము సామోపాయముతోనూ మన ఉదాత్తమైన శీలముతోనూ వినయంగా అడుగుదాము. వారు మాట వినకపోతే అప్పుడు నీ పరాక్రమం చూపించవచ్చును అని రాముని శాంతింపజేశాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 65వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 66వ సర్గ. లక్ష్మణుని మాటలు రాముని మీద పనిచేయలేదు. ప్రస్తుతానికి లోకాలను క్షోభింపజేసే కార్యక్రమము విరమించాడు కాని సీతను గురించి శోకించడం మానలేదు. రాముని మానసిక స్థితి పూర్తిగా దిగజారిపోయింది. మానసికంగా శక్తిని, బలాన్ని కోల్పోయాడు. రాముని స్థితిని గమనించిన లక్ష్మణుడు రామునికి ధైర్యం చెప్పడం మొదలెట్టాడు. రామా, మన తండ్రి దశరథుడు అనేక సంవత్సరాలు పుత్ర సంతతి లేక యజ్ఞములు యాగములు చేసి మనలను పొందాడు. నీ వియోగమును తట్టుకోలేక ఈ లోకాన్నే విడిచిపెట్టాడు. మన తండ్రి దశరథుడు నీవు రాజ్యాన్ని పోగొట్టుకున్నావు. ఇటువంటి కష్టములను ధీరోదాత్తుడవైన నీవే తట్టుకోలేకపోతే సామాన్య ప్రజలు ఎలా తట్టుకోగలరు? యయాతిలాంటి మహారాజుకే కష్టములు తప్పలేదు. ఇంకా మనము ఎంత? కష్టములు సుఖములు ఒకదాని వెంట ఒకటి రావడం లోక సహజం. వాటిని తట్టుకొని నిలబడడమే మానవుని కర్తవ్యము. మన తండ్రిగారి పురోహితులు వశిష్ఠుల వారికి ఒకే రోజు 9 కుమారులు కలిగారు. వారందరూ విశ్వామిత్రుని కోపాగ్నికి బలి అయి ఒకే రోజు మరణించారు. ఇంతెందుకు, భూదేవి కూడా ప్రతిరోజు ఈ మానవుల చేతిలో ఎన్నో కష్టములను భరిస్తూ ఉంది. సూర్య చంద్రులు కూడా రాహుకేతువుల చేతిలో గ్రహణములను అనుభవిస్తున్నారు. దేవతలకు అధిపతి ఇంద్రుడు కూడా ఒక్కోసారి తప్పుడు పనులు చేసి కష్టాల పాలు కావడం మనకు తెలుసు కదా. కాబట్టి ఎంతటి వారికైనా కష్టములు తప్పవు. కష్టములు వచ్చాయని ఇలా దుఃఖించడం అవివేకము అనిపించుకుంటుంది. ఇప్పుడు మన ముందు ఉన్నవి రెండు విషయాలు. ఒకటి, సీత అపహరించబడింది లేక సీత చంపబడింది. ఫలితంగా సీత నీ నుండి దూరం అయింది. ఏది జరిగినా నీవు సామాన్య మానవుల వలె దుఃఖించరాదు. ధైర్యంగా ఉండాలి. సత్యము గురించి తెలిసిన వారు ఎంత పెద్ద కష్టము వచ్చినా చలించరు. కాబట్టి రామా, దుఃఖమును మాని జరిగిన విషయములను బుద్ధితో ఆలోచించు. ప్రశాంత మనస్సుతో ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనము చేసే కర్మలను బట్టి మనకు ఫలితాలు వస్తుంటాయి. ఆ ఫలితములను అనుభవించడమే మన కర్తవ్యము. కొన్ని కర్మలు సుఖాన్ని ఇస్తాయి, కొన్ని కర్మలు దుఃఖాన్ని కలుగజేస్తాయి. సుఖము కాని దుఃఖము కాని ఎల్లకాలము ఉండవు. కొంతకాలము తరువాత అవి నశించిపోతాయి. మనము అనుభవించు ఫలములు ఈ జన్మలో చేసిన కర్మల ఫలితములే అనుకొనరాదు. మనము పూర్వజన్మలో చేసిన కర్మలకు ఫలితములు ఈ జన్మలో అనుభవానికి వస్తాయి. ఇప్పుడు మనకు కలిగిన ఈ దుఃఖము మన పూర్వజన్మలో మనము చేసిన కర్మల ఫలము అయి ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకు లభించిన ఫలితములను బట్టి పూర్వజన్మలో మనము చేసిన కర్మలను ఊహించుకొనవచ్చును. చేసిన కర్మలకు ఫలితము అనుభవింపక తప్పదు. కాబట్టి దుఃఖించి ప్రయోజనము లేదు. రామా, ఇవన్నీ నీకు కొత్త కాదు. నీవే నాకు ఇవన్నీ చెప్పావు. ప్రస్తుతము నీవు సీతావియోగ దుఃఖములో ఉన్నావు కాబట్టి నేను నీకు చెప్పవలసి వచ్చినది. లేకపోతే సాక్షాత్తు బృహస్పతికి కూడా నీవు ధర్మములు చెప్ప సమర్థుడవు. ప్రస్తుతము నీలో ఉన్న జ్ఞానము సీతను గురించి శోకించడంలో మరుగున పడి ఉన్నది. నీలో అంతర్గతముగా ఉన్న జ్ఞానమును నేను వెలికి తీస్తున్నాను. ఓ రామ, నీవు మానవుడవే అయినా దేవతలకు ఉన్న పరాక్రమము ఉంది. కాబట్టి నీవు శోకము మాని మనకు అపకారము చేసిన శత్రువుల గురించి ఆలోచిద్దాము. అంతేగాని ఈ ప్రకారంగా అస్త్రశస్త్రములను ప్రయోగించి లోకాలను నాశనం చేయడం వలన ఏమీ ప్రయోజనము లేదు.
ముందు సీతను అపహరించినవాడు ఎవడో తెలుసుకుని వాడిని తగిన విధంగా దండిస్తాము, ముందు నీ శోకము మాను అని అన్నాడు లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 66వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 67వ సర్గ. వినదగునెవ్వరు చెప్పిన అని ఈనాడు ఒక సామెత ఉంది. శ్రీరాముడు అక్షరాల ఆ సూత్రాన్నే పాటించాడు. లక్ష్మణుడు తనకన్నా చిన్నవాడు కాని తనకు నీతిబోధ చేశాడు. శ్రీరాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు. ఎదురు చెప్పలేదు, బదులు చెప్పలేదు, తర్కించలేదు, విమర్శించలేదు, మౌనంగా అంగీకరించాడు. తన కోపాన్ని తనలోనే అణచుకున్నాడు. ఎత్తిన ధనుస్సును దించాడు. తమ్ముని ముందు తలవంచి క్లుప్తంగా ఇలా అన్నాడు. తమ్ముడా లక్ష్మణ, ఇప్పుడు మనం ఏమి చేద్దాము? ఎక్కడికి వెళదాము? సీత గురించిన ఆధారాలు ఏ ఉపాయంతో దొరుకుతాయో ఆలోచించు అని అన్నాడు. అన్నయ్య శాంతించడంతో లక్ష్మణుడికి ఉత్సాహం పెల్లుబికింది. అన్నయ్య! ఎటువంటి పెనుగాలి వీచినా పర్వతము చలించినట్టు, ఎన్ని కష్టములు వచ్చినా నీ వంటి ధీరోదాత్తులు చలించకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాలి, విజయం సాధించాలి అన్నయ్య. సీతను ఆ రాక్షసులు ఏమి చేసినా ఈ అడవిలోనే చెయ్యాలి. ఎందుకంటే ఈ జనస్థానము రాక్షసులకు బలమైన స్థావరము. అందుకని మనము ఈ అడవిని క్షుణ్ణంగా వెదుకుదాము. మనకు సరైన ఆధారాలు లభిస్తాయి. వాటి ద్వారా సీత జాడ తెలుసుకుందాము. మనం ఇద్దరం కలిసి వెదుకుదాము అని అన్నాడు. వెంటనే మారు మాటాడక రాముడు లక్ష్మణుని అనుసరించాడు. ఇద్దరూ అడవిలో సీత కోసం వెదకడం మొదలెట్టారు. వారి శ్రమ త్వరలోనే ఫలించింది. రావణుడు తన రెక్కలు విరగగొట్టగానే జటాయువు ఎగురుతూ పోయి అల్లంత దూరంలో పడ్డాడు. బాధతో మూలుగుతున్నాడు. కొండంత ఎత్తున నేలమీద పడి ఉన్న జటాయువును చూచారు రామలక్ష్మణులు. రామునిలో ఆవేశం పెల్లుబికింది. ఆ కొండంత పక్షి కూడా రాక్షసుడే అనుకున్నాడు. ఎందుకంటే అంతకు ముందే లేడీ రూపంలో ఉన్న మారీచుని సంహరించాడు. ఇప్పుడు వీడు పక్షి రూపంలో ఉన్న రాక్షసుడు అనుకున్నాడు. అందుకే విల్లు ఎక్కుపెట్టి ధచంద్ర బాణం సంధించాడు. లక్షణ! అడుగో సీతను అపహరించి తినివేసిన రాక్షసుడు సీతను భక్షించి తీరిగ్గా కూర్చుని ఉన్నాడు. వాడిని ఇప్పుడే హతమారుస్తాను అంటూ ఆవేశంతో పలికాడు. దూరం నుండి రాముని మాటలను విన్నాడు జటాయువు. నేను రాక్షసుడిని కాను రామ. నీ తండ్రిగారి స్నేహితుడు జటాయువును. సీత జాడ నాకు తెలుసు అని పెద్దగా అరిచాడు. రామ లక్ష్మణులు గబా గబా జటాయువు దగ్గరకు వెళ్లారు. రెక్కలు విరిగి శరీరం అంతా రక్తంతో తడిసి ముద్ద అయి ఉన్న జటాయువును చూచారు. జటాయువు అవసాన దశలో ఉన్నాడు. అందుకని పరామర్శలకు తావు ఇవ్వకుండా తనకు తెలిసిన విషయాలు గబా గబా చెప్పనారంభించాడు. రామ, లక్ష్మణ, జాగ్రత్తగా వినండి. సీతను అపహరించింది, నా రెక్కలు విరుగగొట్టినది రావణుడు అనే రాక్షసరాజు. సీతను రావణుడు అపహరించి ఎత్తుకుపోవడం నేను కళ్లారా చూచాను. అతనితో నేను పోరాడాను. అతని రథాన్ని విరుగగొట్టాను. సారథిని చంపాను. రథానికి కట్టిన గాడిదలను చంపాను. రావణుని కవచం ఛేదించాను. రావణుడు కత్తితో నా రెక్కలు ఖండించాడు. నేను కింద పడిపోగానే రావణుడు సీతను ఎత్తుకుని ఆకాశమార్గంలో ఎగిరిపోయాడు. ఇప్పటికే ఆ రాక్షసుడు నన్ను చంపాడు. ఇంకా నువ్వు ఏమి చంపుతావు అని అన్నాడు జటాయువు. రాముడు ధనస్సును కింద పడేశాడు. రామలక్ష్మణులు జటాయువును కౌగలించుకున్నారు. సీత కోసరం తన ప్రాణాలను బలిపెట్టిన జటాయువును పట్టుకొని ఏడ్చారు. జటాయువు ఊపిరి భారంగా తీస్తున్నాడు. చూచావా నా దౌర్భాగ్యము? రాజ్యం పోయింది, తండ్రి పోయాడు, నా భార్య అపహరింపబడింది. ఇప్పుడు నా పితృసమానుడు జటాయువు కూడా పోతున్నాడు. నేను ముట్టుకుంటే మహాసముద్రాలు కూడా ఎండిపోతున్నాయి. నా వంటి దౌర్భాగ్యుడు ఈ లోకంలో మరొకడు ఉంటాడా అని వలవలా ఏడ్చాడు. రాముడు జటాయువును కౌగలించుకొని, నా సీతను ఆ రాక్షసుడు ఎక్కడకు తీసుకువెళ్లాడు? ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది అని అడిగాడు.
శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 67వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 68వ సర్గ. జటాయువు ఆఖరి క్షణాలలో ఉన్నాడు. అది చూచి రాముడు ఇలా అన్నాడు, లక్ష్మణ, జటాయువు మనకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు, కాని చెప్పలేకపోతున్నాడు. ఇతని కంఠస్వరము క్షీణిస్తూ ఉంది అన్నాడు. జటాయువును చూచి, జటాయువు, ఒక్కసారి కళ్ళు తెరువు, మాట్లాడు, సీత గురించి చెప్పు. సీతను రావణుడు ఎందుకు తీసుకెళ్లాడు? ఎక్కడకు తీసుకెళ్లాడు? రావణునికి నేను ఏమీ అపకారము చేయలేదే, మరి సీతను ఎందుకు తీసుకెళ్లినట్టు? ఆ సమయంలో సీత ఎలా ఉంది? ఆమె ఏమైనా చెప్పిందా? ఇంతకు ఆ రావణుడు అనే రాక్షసుడు ఎలా ఉంటాడు? అతని గురించి చెప్పు. అతను మహాపరాక్రమవంతుడా? అతని నివాసము ఎక్కడ? అతడు ఏమి చేస్తుంటాడు? జటాయు, మాట్లాడు అని ఆతురతగా అడుగుతున్నాడు రాముడు. జటాయువు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రాముని వంక చూచి ఇలా అన్నాడు, రామ, రావణుడు రాక్షసుడు, మాయావి. తన మాయతో అధికమైన వాయువును సృష్టించి సీతను ఆకాశమార్గంలో తీసుకెళ్లాడు. అతడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. రామ, నా చూపు మందగిస్తోంది, నాకు ప్రాణాలు పోతున్నాయి. రావణుడు సీతను వింద ముహూర్తంలో అపహరించాడు. ఆ ముహూర్తంలో ఏ వస్తువు పోయినా తొందరలోనే ఆ వస్తువు తిరిగి తన యజమానికి లభిస్తుంది. ఆ విషయం రావణునికి తెలియదు. నీ సీత నీకు తొందరలోనే లభిస్తుంది. నీవు తొందరలోనే రావణునితో యుద్ధము చేసి రావణుని చంపి నీ సీతను తిరిగి పొందుతావు అని అంటూ ఉండగానే జటాయువు నోటి నుండి రక్తం పడింది. కళ్ళు మూతలు పడ్డాయి. మరలా జటాయువు ఓపిక తెచ్చుకొని రామునితో, రామ, రావణుడు విశ్రవసుని కుమారుడు, కుబేరునికి సోదరుడు అని ఇంకా ఏమో చెప్పబోతూ ప్రాణాలు వదిలాడు జటాయువు. అది తెలుసుకోలేని రాముడు, ఇంకా రావణుని గురించి చెప్పు అని జటాయువును కుదిపి అడుగుతున్నాడు. జటాయువు ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. జటాయువు తలవాల్చి కిందకు జారిపోయాడు. జటాయువు చనిపోయాడని తెలుసుకున్న రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు, లక్ష్మణ, ఈ జటాయువు నా తండ్రికి స్నేహితుడు. ఈ దండకారణ్యంలో తన మానాన తాను బతుకుతూ నా కొరకు, సీతను రక్షించుట కొరకు తన ప్రాణాలు సైతం బలిపెట్టాడు. ఇంకా ఎంతో కాలము బతకవలసినవాడు మనకోసం ప్రాణాలు కోల్పోయాడు. కేవలము నాకు సాయం చెయ్యాలని, సీతను రక్షించాలని రావణునితో యుద్ధం చేసి రావణుని చేతిలో చంపబడ్డాడు. మంచివారు, వీరులు, శూరులు, పరోపకారము చేసేవారు మనుష్యులలోనే కాదు జంతువులలోనూ పక్షులలోనూ ఉంటారని ఈ జటాయువు నిరూపించాడు. ఈ జటాయువు మరణము, అందులోనూ నాకోసం మరణించడం నాకు అత్యంత దుఃఖమును కలిగించింది. సీతా వియోగము కన్నా ఎక్కువ దుఃఖము అనుభవిస్తున్నాను. నా తండ్రి నాకు ఎంత పూజనీయుడో ఈ జటాయువు కూడా అంతే పూజనీయుడు. లక్ష్మణ, మనము ఈ జటాయువుకు దహన సంస్కారములు జరిపిద్దాము. కట్టెలు తీసుకురా అని అన్నాడు. తరువాత రాముడు, లక్ష్మణుడు జటాయువుకు దహన సంస్కారములు చేశారు. రాముడు జటాయువు ఆత్మశాంతికి ప్రార్థించాడు. ఓ జటాయువు, ఎల్లప్పుడూ యజ్ఞములు చేసేవారికి, నిత్యము అగ్నిహోత్రము చేసేవారికి ఎటువంటి పుణ్యలోకములు లభిస్తాయో ఆ పుణ్యలోకములు నీకు లభించుగాక. సన్యాసులకు, యుద్ధములో మరణించిన వారికి ఎలాంటి ఉత్తమ లోకాలు లభిస్తాయో అవి నీకు లభించునుగాక. నా చేత దహన సంస్కారములు పొందిన నీవు ఉత్తమ లోకములు పొందుతావు అని పలికాడు రాముడు. తరువాత లక్ష్మణుడు దర్భలను తీసుకుని వచ్చాడు. రోహి ముగములను చంపి ఆ మాంసమును తీసుకుని వచ్చాడు. రాముడు దర్భలు నేలమీద పరిచాడు. రోహి మృగము మాంసముతో ముద్దలు చేసి ఆ దర్భల మీద పెట్టి జటాయువుకు మంత్రపూర్వకంగా పిండప్రదానము చేశాడు. తరువాత రాముడు లక్ష్మణుడు గోదావరి నదికి వెళ్లి స్నానం చేసి శాస్త్రోక్తంగా జటాయువుకు జలతర్పణములు విడిచారు.
రాముని చేత ఉత్తర క్రియలు జరిపించుకున్న జటాయువు ఉత్తమలోకములకు వెళ్లాడు. తరువాత రామలక్ష్మణులు సీతను వెదుక్కుంటూ అడవిలోకి వెళ్లారు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 68వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 69వ సర్గ. రామలక్ష్మణులు ఆ ప్రకారంగా జటాయువుకు ఉత్తర క్రియలు నిర్వర్తించి దక్షిణ దిక్కుగా సీతను వెదుకుతూ వెళ్లారు. పొదలతో పెద్ద పెద్ద వృక్షములతో సూర్యరశ్మి కూడా చరకుండా ఉన్న కీకారణ్యములో వారు ప్రయాణిస్తున్నారు. అలా ప్రయాణిస్తూ జనస్థానము నుండి 3 కోసుల దూరం వెళ్లారు. అలా వెళుతూ వారు అరణ్యమునంతా సీత కోసం అణువు అణువునా గాలిస్తున్నారు. సీతను రావణుడు అనే రాక్షసుడు తీసుకువెళ్లాడు అని తెలుసు, కాని ఎక్కడకు తీసుకువెళ్లాడో రామలక్ష్మణులకు తెలియదు. జటాయువు చెప్పలేదు. అందుకని అడవి అంతా గాలిస్తున్నారు. వారు క్రౌంచారణ్యము దాటారు. మతంగుని ఆశ్రమము వైపుకు వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక పర్వతము కనపడింది. ఆ పర్వతము దగ్గర ఒక పెద్ద గుహను వారు చూచారు. ఆ గుహలో అంతా చీకటి మయంగా ఉంది. రామలక్ష్మణులు ఆ గుహ వద్దకు వెళ్లారు. ఆ గుహ దగ్గర వారు వికృతాకారంతో ఉన్న ఒక రాక్షసిని చూచారు. ఆ రాక్షసిని చూస్తే మామూలు మనుష్యులైతే భయంతో ప్రాణాలు విడుస్తారు. అలాంటి రాక్షసికి రాముని వెనక నడుస్తున్న లక్ష్మణుడి మీద మోహం కలిగింది. లక్ష్మణుని పట్టుకొని తన వైపుకు లాక్కుంది. తన కోరిక తీర్చమని అడిగింది. ఓ సుందరాంగా, నా పేరు అయోముఖి. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు కావాలి. మనం ఇద్దరం హాయిగా క్రీడిద్దాము అని లక్ష్మణుని పట్టుకొని లాగింది. లక్ష్మణునికి ఒళ్ళు మండింది. అసలే అయాచితంగా వచ్చి పడిన కష్టాలతో సతమతమవుతున్న లక్ష్మణునికి ఆమె మాటలు విని ఒళ్ళు మండిపోయింది. వెంటనే కత్తి తీసి అలవాటైన ప్రకారము ఆ రాక్షసి ముక్కు చెవులు కోశాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు భయభ్రాంతురాలైన ఆ రాక్షసి అక్కడి నుండి పారిపోయింది. రాముడు ఇదేమీ పట్టించుకోలేదు. తన పాటికి తాను ముందుకు పోతున్నాడు. లక్ష్మణుడు వెంట నడుస్తున్నాడు. కొంచెం దూరం పోగానే లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. అన్నయ్యా, నాకు భుజాలు అదురుతున్నాయి. మనసంతా కల్లోలంగా ఉంది. ఎన్నో అపశకునములు కనపడుతున్నాయి. మనకు ఏదో ఆపద జరగబోతున్నట్టు అనిపిస్తూ ఉంది. దానికి సిద్ధంగా ఉండు. కాని మరొక పక్క మనకు జయము కలిగే సూచనగా వంచులకము అనే పక్షి కూత కూడా వినపడుతూ ఉంది అని అన్నాడు. రాముడు లక్ష్మణుని మాటలు విని ఏమీ పలకలేదు, మాట్లాడలేదు. ముందుకు పోతున్నాడు. ఇంతలో వారికి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది. ఆ శబ్దానికి అడవిలో జంతువులు అన్నీ చెల్లాచెదురుగా పారిపోయాయి. లక్ష్మణుడు ఆ శబ్దము ఎటునుండి వచ్చినదో ఆ వైపుకు వెళ్లాడు. ఒక పొదలో లక్ష్మణునికి ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. ఆ రాక్షసుని పేరు కబంధుడు. ఆ రాక్షసునికి కేవలము శరీరము ఉంది, శిరస్సు లేదు. అతని పొట్ట వద్ద ముఖం ఉంది. వక్షస్థలములో ఒక కన్ను ఉంది. పొట్ట దగ్గర పెద్ద నోరు, ఆ నోట్లో పెద్ద నాలుక ఉంది. ఆ రాక్షసుడు తన ఒంటి కంటితో ఎంత దూరం అయినా చూడగలడు. తన పొడుగాటి నాలుకను చాచి ఎంతటి జంతువునైనా నోట్లోకి లాక్కోగలడు. ఆ రాక్షసుని శరీరం పెద్ద పర్వతములాగా ఉంది. ఆ రాక్షసుని చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి. ఆ చేతులతో ఆ రాక్షసుడు ఎన్నో జంతువులను తన వైపుకు లాక్కుని తింటూ ఉండేవాడు. ఇప్పుడు వాడి చేతులకు రామలక్ష్మణులు తగిలారు. ఆ రాక్షసుడు తన 2 చేతులతో రామలక్ష్మణులను పట్టుకొని తన వైపుకు లాక్కుంటున్నాడు. రామలక్ష్మణులు నిస్సహాయంగా అతని చేతులలో బందీలుగా అయ్యారు. లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. రామ, ఈ రాక్షసుడు నన్ను తినేస్తాడు. కనీసం నువ్వు అన్నా వీడిని ఎదిరించి బయటపడు. సీతను వెదుకు, నీకు జయం కలుగుతుంది అని అన్నాడు. కాని రాముడు కూడా అదే స్థితిలో ఉన్నాడు. కాని ధైర్యంగా ఉన్నాడు. లక్ష్మణ, ధైర్యంగా ఉండు. మనకేం భయం లేదు. నేను వీడిని సంహరిస్తాను అని అన్నాడు. తన చేతులలో చిక్కె కూడా రాముడు అలా అనడం కబంధునికి ఆశ్చర్యం కలిగించింది. ఓ వీరులారా,
మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ భయంకరమైన అడవిలోకి ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈరోజు నాకు ఆహారంగా మారారు, నా చేతులకు చిక్కినవారు బతికి బయటకు పోలేరు అని అన్నాడు కబంధుడు. కబంధుని మాటలు విని రాముడు వ్యధ చెందాడు. లక్ష్మణ, మరలా ఇదేమి కష్టము, మనకు కష్టము మీద కష్టము వచ్చి పడుతూ ఉంది. మనము వెతుకుతున్న సీత కనిపించలేదు సరికదా, ఇప్పుడు మన ప్రాణం మీదికి వచ్చింది. కాల ప్రవాహంలో ఎంతటి వాళ్లు అయినా కొట్టుకుపోవలసిందే కదా అని అన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 69వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 70వ సర్గ. తన బాహుబంధములలో చిక్కిన రామలక్ష్మణులను చూచి కబంధుడు ఇలా అన్నాడు, ఏంటి అలా చూస్తున్నారు? ఈరోజు మీ ఇద్దరినీ నాకు దేవుడు ఆహారంగా పంపాడు. మీరు ఎంత ప్రయత్నించినా నా నుండి తప్పించుకోలేరు. అందుకే కబంధ హస్తాలు అనే సామెత వచ్చింది. ఈరోజు మీ ఇద్దరూ నాకు ఆహారం కాక తప్పదు అని అన్నాడు. రాముడు ఆలోచించే పరిస్థితిలో లేదు. సీత పోయిన దుఃఖములో ఉన్న తాను కబంధుని హస్తాలలో చిక్కుకోవడంతో రాముడు ఆలోచించే శక్తి కోల్పోయాడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు, రామా, ధైర్యం కోల్పోవద్దు. మనం ఇద్దరం వీడి హస్తాలలో బందీలుగా ఉన్నాము. ఈ పరిస్థితులను మనకు అనుకూలంగా మలుచుకోవాలి. నీవు నీ శక్తిని అంతా కూడగట్టుకుని నీ చేతిలో ఉన్న ఖడ్గంతో నీ పక్కున్న చెయ్యి నరుకు. నేను ఈ పక్క ఉన్న చెయ్యి నరుకుతాను. ఇందాకటి నుండి వీడిని పరిశీలిస్తున్నాను. వీడి శక్తి అంతా వీడి బాహువులలో ఉంది. వీడి బాహువులను ఖండిస్తే వీడు మనలను ఏమీ చెయ్యలేడు అని అన్నాడు లక్ష్మణుడు. ఇక్కడ ఒకటి గమనించండి, ఈ సూత్రం మనకు అందరికీ వర్తిస్తుంది. మనకు ఆపదలు వచ్చినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రాముని వలె మనం ఆలోచించే శక్తి కోల్పోతాము. కాని మనం లక్ష్మణుని వలె ఆలోచించాలి. మనకు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలి. తగిన ఉపాయం ఆలోచించాలి. ఆపదల నుండి బయటపడాలి. అంతేకాని ఆపదలు వచ్చినప్పుడు మనలను మనం తిట్టుకుంటూ ఎదుటివారిని తిట్టడం వలన ఏమీ ప్రయోజనం లేదు. రామాయణం నుండి దీనిని మనం గ్రహించి ఆచరణలో పెట్టి మన జీవితాలను సఫలం చేసుకోవాలి. లక్ష్మణుని మాటలు విన్నాడు కబంధుడు. రామలక్ష్మణులను తినబోయాడు. రాముడు, లక్ష్మణుడు వెంటనే స్పందించారు. క్షణం ఆలస్యం చేయకుండా కబంధుడి 2 బాహువులను ఖడ్గములతో ఖండించారు. ఎప్పుడైతే చేతులు ఖండింపబడ్డాయో కబంధుడు పెద్దగా అరిచాడు, కేకలు పెట్టాడు, వెనక్కు విరుచుకుపడ్డాడు. ఖండింపబడిన తన బాహువులను చూచుకున్నాడు కబంధుడు. రామలక్ష్మణుల వంక చూచి, ఎవరు మీరు అని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు కబంధునితో, ఇతడు ఇక్ష్వాకు వంశములో జన్మించిన దశరథుని కుమారుడు రాముడు. నేను అతని తమ్ముడు లక్ష్మణుడను. కారణాంతరముల చేత మేము వనవాసము చేస్తున్నాము. మేము వింటలేని సమయమున ఎవడో రావణుడు అనే రాక్షసుడు రాముడి భార్య సీతను అపహరించాడు. మేము సీతను వెదుకుతూ నీకు చిక్కాము. ప్రాణాపాయ పరిస్థితులలో మా ప్రాణాలు కాపాడుకోవడానికి నీ చేతులు ఖండించాము. ఇంతకు నీవు ఎవరవు? ఈ వికృత రూపం ఎందుకు వచ్చింది? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు అని అడిగాడు లక్ష్మణుడు. కబంధుడికి ఒక్కసారిగా ఇంద్రుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఓ పుణ్యపురుషులారా, మీకు శుభం కలుగుగాక. నా అదృష్టం కొద్దీ నాకు మీ దర్శన భాగ్యం కలిగింది. నాకు మేలు చేయడానికే మీరు నా బాహువులను ఖండించారు. నాకు ఈ వికృత రూపము ఎలా వచ్చిందో మీకు సవిస్తరంగా తెలియజేస్తాను అని కబంధుడు తన పూర్వ వృత్తాంతమును రామలక్ష్మణులకు ఈ విధంగా చెప్పాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 70వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 71వ సర్గ. ఓ రామ, నేను ధనువు కుమారుడను, దానవుడను. నేను బ్రహ్మను గూర్చి తపస్సు చేశాను.
నా తపస్సుకు మెచ్చి బ్రహ్మ నాకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. ఆ వర గర్వముతో నేను నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. నా పూర్వరూపము చాలా అందంగా ఉండేది. నేను దేవేంద్రునితో సమానంగా ప్రకాశిస్తూ ఉండేవాడిని. నేను కామరూపుడను. కోరిన రూపము ధరించగలవాడను. నేను అప్పుడప్పుడు భయంకరమైన రూపములను ధరించి అరణ్యములో తపస్సు చేసుకొనుచున్న మునులను ఋషులను భయపెట్టేవాడిని. ఒకసారి నేను ప్రస్తుతము ఉన్న కబంధ రూపములో స్థూలశరుడు అనే పేరుగల ఋషిని భయపెట్టాను. అప్పుడు నాకు అవయవములు అన్నీ సక్రమంగానే ఉండేవి. కాని వికృతముగా ఉండే విధంగా ఆయనను భయపెట్టాను. ఆయనకు కోపం వచ్చింది. నీవు ఇదే రూపంలోనే శాశ్వతంగా ఉండుదువుగాక అని శపించాడు. నాకు భయం వేసింది. ఆ ముని కాళ్లమీద పడి శరణు వేడుకున్నాను. శాపమునకు విమోచనము ప్రసాదించమని అడిగాను. అప్పుడు ఆ ముని, రాముడు నీ దగ్గరకు వచ్చి నీ భుజములను ఖండించిన రోజు నీకు నీ స్వస్వరూపము వస్తుంది అని శాప విమోచనము ప్రసాదించాడు. తరువాత నాకు ఈ వికృత రూపము వచ్చింది. ఒకసారి నేను ఇంద్రుని ఎదిరించాను. ఇంద్రుడు తన వజ్రాయుధముతో నా తలమీద భుజాలమీద కొట్టాడు. దానితో నా తల పొట్టలోకి దూరిపోయింది. నా బాహువులు, నా కాళ్ళు, తొడలు శరీరంలోకి చొచ్చుకుపోయాయి. మరీ వికృతంగా తయారయ్యాను. నడవలేను. ఇంద్రా, నన్ను ఈ విధంగా చేశావు. నేను ఆహారం ఎలా సంపాదించుకోవాలి, ఎలా జీవించాలి అని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నాకు 1 యోజనము పొడవు ఉండే చేతులు, పొట్టలోనే ఒక నోరు ప్రసాదించాడు. రామలక్ష్మణులు ఎప్పుడు నీ చేతులు ఖండిస్తారో అప్పుడు నీకు పూర్వరూపము వస్తుంది అని చెప్పాడు. అప్పటినుండి నేను నా చేతులు చాచి యోజనము లోపల ఉన్న జంతువులను నా చేతులతో పట్టి తింటూ మీ రాక కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు మీరు నా బాహువులు ఖండించి నాకు శాప విమోచనము కలిగించారు. మీరు నాకు దహన సంస్కారములు చేయండి. అప్పుడు నాకు పూర్వ రూపము వస్తుంది. ఇంతకు మీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి. నేను మీకు తగిన సాయం చేస్తాను అని అన్నాడు కబంధుడు. రాముడు ఇలా చెప్పాడు. నేను నా సోదరుడు లక్ష్మణుడు ఆశ్రమములో లేని సమయములో రావణుడు అనే రాక్షసుడు నా భార్య సీతను అపహరించాడు. మాకు అతని పేరు రావణుడు అని, అతను రాక్షసరాజు అని తెలుసు. అతను ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు. మేము దారి తెన్ను లేకుండా సీత కోసరము వెతుకుతున్నాము. నీకు తెలిసినట్టయితే మాకు ఆ రాక్షసుని గురించి తెలియచెయ్యి. మేము నీకు శాపవిమోచనము కావించాము కాబట్టి నీవు కూడా మాకు తగిన సాయం చెయ్యి. నీవు కోరినట్టు నీకు దహన సంస్కారములు చేస్తాము అని అన్నాడు రాముడు. రామా, నాకు ఎలాంటి దివ్యదృష్టి లేదు. అందుకని నేను ఆ రాక్షసుని గురించి చెప్పలేను. కాని మీకు సీత జాడ గురించి చెప్పగల వారిని గురించిన సమాచారము ఇవ్వగలను. అతనికి ఈ 3 లోకములలో ఎవరు ఎక్కడ ఉన్నది బాగా తెలుసు. కొన్ని కారణాంతరాల వల్ల అతడు ముల్లోకములు తిరిగాడు. నీవు అతనితో స్నేహం చేసి సీత జాడ తెలుసుకో. రామా, సూర్యుడు అస్తమించబోతున్నాడు. మీరు సూర్యాస్తమయమునకు ముందు నన్ను దహనం చేసి నాకు పూర్వరూపము వచ్చేట్టు చెయ్యండి అని చెప్పాడు కబంధుడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 71వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 72వ సర్గ.
తరువాత రామలక్ష్మణులు కబంధుని శరీరమును పెద్దలోయలోకి తోసి నిప్పుపెట్టారు. కబంధుని శరీరము పూర్తిగా కాలిపోగానే ఆ చితిలో నుండి దివ్యమైన వస్త్రములను ధరించిన ఒక దివ్యపురుషుడు బయటకు వచ్చాడు. రామా, నీకు సీత ఎలా దొరుకుతుందో చెబుతాను విను. ప్రస్తుతము నీవు సీతా వియోగముతో రాజ్యము పోగొట్టుకొని బాధపడుతున్నావు. నీలాగానే రాజ్యము పోగొట్టుకొని భార్యను పోగొట్టుకొని బాధపడుతున్నవానితో నీవు స్నేహం చెయ్యి, నీకు లాభం కలుగుతుంది. ప్రస్తుతము నీకు అటువంటి మిత్రునితో స్నేహము అవసరము. వాని వలన నీవు మిత్రలాభమును పొందుతావు. వాలి, సుగ్రీవుడు అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వారు వానరులు. అందులో వాలి సుగ్రీవుని భార్యను అపహరించి సుగ్రీవుని రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. ప్రస్తుతము ఆ సుగ్రీవుడు పంపానది తీరములో ఉన్న ఋష్యముఖ పర్వతము మీద తన అనుచరులతో నివసిస్తున్నాడు. సుగ్రీవునితో పాటు ఇంకా 4 వానరులు ఉన్నారు. సుగ్రీవుడు మహాపరాక్రమవంతుడు, సత్యవంతుడు, వినయము కలవాడు, మంచి ధైర్యము కలవాడు. దానికి తోడు మంచి బుద్ధిమంతుడు. కాని కాలము కలిసి రాక వాలిచేత సుగ్రీవుడు రాజ్యము నుండి బయటకు వెళ్లగొట్టబడ్డాడు. నీలాగే భార్యను, రాజ్యమును పోగొట్టుకున్న సుగ్రీవుడు సీతను వెదకడంలో నీకు సాయం చేయగలడు. నీవు సుగ్రీవునితో మైత్రి చెయ్యి, నీకు శుభం కలుగుతుంది. రామా, సీత కోసరము నీవు శోకింపరాదు. కాలమును ఎవరూ అతిక్రమించలేరు. ఏ కాలానికి ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. నువ్వు దేనిని ఆపలేవు. కాబట్టి నీవు వెంటనే సుగ్రీవుని వద్దకు పోయి అగ్ని సాక్షిగా అతనితో మైత్రి చేసుకో. అతడు వానరుడు కదా, నాకేం సాయం చేస్తాడులే అని అనుకోకు. అతనిని అవమానించకు. ప్రస్తుతము అతనికి ఇతరుల సాయం కావాలి. నీవు అతనికి సాయం చేస్తే అతడు నీకు సాయం చేస్తాడు. ఒకవేళ నీవు అతనికి సాయం చెయ్యలేకపోయినా అతడు నీకు సాయం చెయ్యగలడు. ఇంక సుగ్రీవుని గురించి చెబుతాను విను. సుగ్రీవుడు సూర్యునికి ఒక వివాహిత అయిన వానర స్త్రీ వలన జన్మించాడు. వాలికి భయపడి ఋష్యముఖ పర్వతము మీద దాక్కుని ఉన్నాడు. సుగ్రీవునకు ఈ లోకములో ఉన్న రాక్షసుల స్థావరములు అన్నీ బాగా తెలుసు. ఈ లోకంలో సూర్యుని కిరణములు ఎంతవరకు ప్రసరిస్తాయో అంతమేర సుగ్రీవునకు తెలుసు. అతడు వానరులను పంపి సీత జాడ తెలుసుకోగల సమర్థుడు. కాబట్టి సుగ్రీవునితో స్నేహం చెయ్యి. నీ భార్య సీత మేరుపర్వతము మీద ఉన్న పాతాళములో ఉన్న వెతికి తీసుకురాగల శక్తి ఉన్నవాడు సుగ్రీవుడు అని పలికాడు కబంధుడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 72వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 73వ సర్గ. కబంధుడు ఇంకా రామునితో ఇలా అన్నాడు. ఓ రామ, నీవు ఇక్కడి నుండి పశ్చిమ దిక్కుగా వెళ్ళు. నీకు దారితో ఫలవృక్షములు, పూలు సమృద్ధిగా పూచే చెట్లు కనిపిస్తాయి. నీవు ఆ వనము దాటిన తరువాత మరొక వనము కనిపిస్తుంది. ఆ వనములో ఉన్న వృక్షములు అన్ని ఋతువులలోనూ పూలు, పండ్లు ఇస్తాయి. అది ఆ వనము మహాత్మ్యము. మీరు ఆ వనము దాటితే పంపా సరోవరము చేరుకుంటారు. ఆ పంపా సరస్సు కలువలతోనూ పద్మములతోనూ నిండుగా ఉంటుంది. ఆ సరస్సులో హంసలు, క్రౌంచపక్షులు ఇంకా ఇతర రకములైన పక్షులు సమృద్ధిగా ఉంటాయి. మీరు ఆ వనములో ఉన్న పండ్లను, సరస్సులో ఉన్న చేపలను తిని ఆ సరస్సులో ఉన్న నీరు తాగి మీ ఆకలి దప్పులు తీర్చుకోవచ్చును. మనోహరమైన ఆ వనములో ప్రవేశించగానే నీ శోకము తీరిపోతుంది. పూర్వము ఆ వనములో మతంగ మహాముని శిష్యులు నివసించేవారు.
ఆ శిష్యులు తమ గురువుగారికి కావలసిన సమిధలు పండ్లు పూలు తెచ్చేటప్పుడు వారి శరీరము నుండి కారిన చెమట వలన ఆ వనములో పండ్ల చెట్లు పూల చెట్లు మొలిచాయి. అందుకని ఆ చెట్లకు పూచిన పూలు ఎప్పటికీ వాడిపోవు. ఆ మతంగా మహాముని శిష్యులైన ఋషులకు సేవ చేసిన శబరి అనే సన్యాసిని ఇంకా ఆ వనములో నివసిస్తూ ఉంది. ఆ శబరి నీ దర్శనము కోసరం ఎదురు చూస్తూ ఉంది. నీ దర్శన భాగ్యము కలిగిన తరువాత ఆమె పరలోకము చేరుకుంటుంది. ఆ పంపా సరస్సు పశ్చిమంగా ఒక ఆశ్రమము ఉంది. ఆ ఆశ్రమములో ఇప్పటికీ మతంగా మహాముని ఏర్పరిచిన నియమాలు పాటింపబడుతున్నాయి. ఆ ఆశ్రమమును అడవి జంతువులు గాని ఇతరులు గాని పాడు చేయలేరు. పంపా సరస్సు పక్కనే ఋష్యముఖ పర్వతము ఉంది. ఆ పర్వతము మీద చిన్న చిన్న ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. ఆ పర్వతము బ్రహ్మచే సృష్టింపబడినది అని అంటారు. ఆ పర్వతము మీద నిద్రించిన వారికి స్వప్నములో ఏమి కనిపిస్తుందో మెలకువ రాగానే అది లభిస్తుంది. మనసులో చెడు ఆలోచనలు ఉన్నవారు ఆ పర్వతము ఎక్కలేరు. ఒకవేళ ఎక్కినా నిద్రపోతున్నప్పుడు రాక్షసులు వారిని చంపుతారు. ఆ ఋష్యముఖ పర్వతము మీద ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలోనే సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. సుగ్రీవుడు అతని నలుగురు అనుచరులు అప్పుడప్పుడు పర్వత శిఖరము మీదకు వచ్చి కొంతసేపు విహరించి మరలా గుహాంతర్భాగమునకు వెడుతుంటారు. నీవు వెంటనే వెళ్లి ఆ సుగ్రీవుని కలుసుకో. అతనితో మైత్రి చెయ్యి. నీకు శుభం కలుగుతుంది అని పలికాడు కబంధుడు. తరువాత కబంధుడు తన లోకమునకు వెళ్లిపోయాడు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 73వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 74వ సర్గ. తరువాత రామలక్ష్మణులు పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసి పంపాసరోవరము చేరుకున్నారు. వారు సుగ్రీవుని వెతుక్కుంటూ వెళుతున్నారు. వారు పంపా సరోవరము పశ్చిమ దిక్కుకు చేరుకున్నారు. అక్కడ వాళ్లకు శబరి నివసించే ఆశ్రమము కనపడింది. వారు ఆ ఆశ్రమము దగ్గర ఉన్న శబరిని చూచారు. రామలక్ష్మణులను చూచిన శబరి సంభ్రమంతో లేచి వారికి ఎదురు వచ్చింది. రామలక్ష్మణుల పాదములకు నమస్కరించింది. వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. అడవిలో తాను సేకరించిన పళ్లను వారికి సమర్పించింది. ఎంగిలి పళ్లను ఇచ్చింది అన్న విషయం వాల్మీకి రామాయణంలో లేదు. రాముడు శబరిని పరామర్శించాడు. ఓ మాతా, నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉందా? నీ తపస్సు సిద్ధించిందా అని అడిగాడు. రామా, ఈరోజు నీ దర్శన భాగ్యంతో నా తపస్సు సిద్ధించింది. నీ రాకకోసరమే నేను వేచియున్నాను. నీ రాకతో నేను చేసిన తపస్సు, నేను చేసిన గురుసేవ సార్థకం అయ్యాయి. నీ దయార్ద్ర దృష్టి తగిలి నేను ఉత్తమ లోకములకు వెళ్లగలను. నేను సేవ చేసిన మునులందరూ ఉత్తమలోకములు పొందారు. నేను మాత్రము నీ దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే నీ గురించి వారే నాకు చెప్పారు. ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు లక్ష్మణ సమేతుడై నీ ఆశ్రమమునకు రాగలడు. నీవు రామునికి అతిథి సత్కారములు చేసి తరించు అని చెప్పారు. అప్పటి నుండి మీ రాక కోసరం ఎదురు చూస్తున్నాను. రామా, నీవు ఎప్పుడు వస్తావో ఏమోని ఈ పంపాతీరంలో దొరికే తినే పదార్థములను సేకరించి ఉంచాను, వాటిని నీవు స్వీకరించు అని అన్నది శబరి. శబరి మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు. శబరితో ఇలా అన్నాడు. ఓ శబరి, ధనువు అనే వాని నుండి నీ గురించి, ఈ ప్రాంతము గురించి విన్నాను.
ఇప్పుడు ప్రత్యక్షముగా చూడాలని అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు శబరి తన వెంట రామలక్ష్మణులను తీసుకుని వెళ్లి ఆ వనమునంతా చూపించింది. రామ, ఈ వనము మతంగ వనము అని ప్రసిద్ధి చెందింది. మతంగ మహాముని శిష్యులైన నా గురువులు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు చేశారు. ఆ ఋషులు ఇక్కడే దేవతలకు పుష్పములు సమర్పించారు. వారు స్మరించగానే సప్త సముద్రములు ఇక్కడకు వచ్చాయి. ఆ సముద్రములలో వారు స్నానము చేసి ఆరవేసిన నారచీరలు ఇంకా వేలాడుతున్నాయి చూడు. వారి ప్రభావము చేత ఇక్కడ పూచిన పూలు వాడిపోవు, ఫలములు చెడిపోవు. రామ, నీకు ఈ వనములోని విశేషములు అన్నీ చూపించాను. ఇంక నాకు అనుమతి ఇస్తే ఈ దేహమును విడిచిపెడతాను. ఉత్తమ లోకములు పొందిన నా గురువులను చేరుకుంటాను అని పలికింది శబరి. ఆ శబరి మాటలు విన్న రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు. శబరికి అనుజ్ఞ ఇచ్చారు. అప్పుడు శబరి తన శరీరమును అగ్నిలో ఆహుతి చేసి ఉత్తమలోకములకు వెళ్లిపోయింది. శబరి తన తపోబలము చేత తాను సేవించిన గురువులు పొందిన ఉత్తమ లోకాలు పొందింది. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 74వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 75వ సర్గ. శబరి తన భౌతిక శరీరమును విడిచి ఉత్తమలోకములు పొందిన తరువాత రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. లక్ష్మణ, మనము ఆశ్చర్యకరమైన ఈ వనమును చూచినాము. 7 సముద్రములు కలిసిన ఈ తీర్థములలో స్నానము చేశాము. మన పితరులకు జలతర్పణములు విడిచాము. మనకు ఉన్న అశుభములు అన్నీ తొలగిపోయాయి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. మనము ఇప్పుడు పంపా సరస్సు దగ్గర ఉన్న ఋష్యముఖ పర్వతమునకు పోవుదము. వానరులకు రాజు అయిన సుగ్రీవుని చూడవలనని, అతనితో మైత్రి చేసుకొనవలెనని నాకు చాలా ఆతురతగా ఉంది. ఎందుకంటే సీతాన్వేషణ కార్యక్రమము సుగ్రీవుని మీదనే ఆధారపడి ఉంది అని అన్నాడు రాముడు. అలాగే అన్నయ్య, మనము తొందరగా ఋష్యముఖ పర్వతము వద్దకు పోవుదము అని అన్నాడు లక్ష్మణుడు. తరువాత రామలక్ష్మణులు పంపా సరోవర తీరమునకు చేరుకున్నారు. ఆ పంపా సరోవరము చాలా మనోహరంగా ఉంది. ఆ సరోవరం నిండా తామరపూలు పూచి ఉన్నాయి. ఆ సరోవరము పక్కనే ఉన్న మతంగ సరస్సులో రాముడు స్నానం చేశాడు. తరువాత రామలక్ష్మణులు అనేక వృక్షములతో నిండి ఉన్న వనములో ప్రవేశించారు. దాని పక్కనే ఉన్న ఋష్యముఖ పర్వతమును చూచారు. లక్ష్మణ, అదే ఋష్యముఖ పర్వతము, దానిమీదనే రుక్షరజస్సు అనే వానరుని కుమారుడు సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు. లక్ష్మణ, నీవు సుగ్రీవుని వద్దకు పోయి మన రాక గురించి చెప్పు. నీకు తెలుసు కదా, నేను రాజ్యమును, నా భార్య సీతను పోగొట్టుకుని అపారమైన దుఃఖములో ఉన్నాను. నీవు వెళ్లి నా బదులుగా సుగ్రీవునికి మన గురించి చెప్పు అని అన్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 75వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ సర్వం సంపూర్ణం. సంపూర్ణ రామాయణం అరణ్యకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము